పొంగూరు నిషిత్ నారాయణ అంతిమయాత్ర కొన్ని క్షణాల ముందే ప్రారంభమైంది. ఈ అంతిమయాత్రలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నారాయణ విద్యా సంస్థకు సంబంధించిన సిబ్బంది, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. 5 కిలోమీటర్ల మేర ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది. మంత్రి నారాయణ దుఃఖాన్ని దిగమింగుకొని కొడుకు అంతిమయాత్రలో ఆయన కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దుఃఖాన్ని మేము భరించలేము, ఒక్కగానొక్క కొడుకు ఇలా యాక్సిడెంట్లో చనిపోవడాన్ని ఏమాత్రం కూడా నమ్మలేకపోతున్నామనేటువంటి ఒక విషాద ఛాయలో ఆ కుటుంబ సభ్యుల్లో మనం చూసాం. అంతిమయాత్ర అనేది స్టార్ట్ అయింది. నెల్లూరులో పెన్నా నది తీరాన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బంది మాత్రమే కాదు, నిషిత్కి సంబంధించిన స్నేహితులు, అతను తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు TV9 స్క్రీన్ మీద. నిషిత్ నారాయణ అంతిమయాత్ర దృశ్యాలు మనం చూడొచ్చు. నిషిత్ నారాయణను ఒక వాహనంలో అంతిమయాత్రలో భాగంగా ఆయన్ను తీసుకువెళుతూ ఉన్నారు. పూలతో అలంకరించిన ఒక వాహనంలో ఆయన తీసుకువెళుతున్నారు. నెల్లూరుకు సంబంధించిన రాజకీయ కార్యకర్తలు కానీ, రాజకీయపరమైన పెద్దలు కానీ, మరోవైపు విద్యా సంస్థకు సంబంధించిన సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా అక్కడ చేరుకున్నారు. స్టూడెంట్స్ కూడా చాలామంది ఆ ప్లేస్కి రావడం జరిగింది. అంతిమయాత్ర కొనసాగుతోంది. మరి కాసేపట్లో పెన్నా నది తీరాన అంత్యక్రియలు జరుగుతాయి. 22 ఏళ్ల నిషిత్ నారాయణ లేడు, ఇక రాడు అనేది ఎవరూ నమ్మలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. 2 కుమార్తెలు, 1 కుమారుడు మంత్రి నారాయణకు. జన్మల పాపము నాశల దీపమే, చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే, చితిరేపే మంటలో గుండె రగిలనే, ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే. ఏ దేవుని శాపము, ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. ఏ జన్మల పాపము నాశల దీపమే, చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే, చితిరేపే మంటలో గుండె రగిలనే, ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే. ఏ దేవుని శాపము, ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. జన్మల పాపము నాశల దీపమే, చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే, చితిరేపే మంటలో. 22 ఏళ్ల కొడుకు అన్నీ తానే కుటుంబాన్ని నడిపిస్తాడని ఆశలు పెంచుకున్న ఆ తండ్రి తన కళ్ళ ముందే అంతిమయాత్ర జరుగుతుండటం, అంత్యక్రియలు తానే నిర్వహించి రావాల్సి ఉండటం తీరని దుఃఖంగా ఉంది మంత్రి నారాయణకు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్ర సాగుతోంది. ఆ నవ్వు లేదు, ఆ చలాకీనతనం లేదు, నాన్న అనే పిలుపు కూడా ఇక లేదు. ఒక్కగానొక్క కొడుకు, ఎంతో భవిష్యత్తున్న కొడుకు ఇలా యాక్సిడెంట్లో చనిపోవటాన్ని మంత్రి నారాయణ దుఃఖాన్ని దిగమింగుకొని కొడుకు అంతిమయాత్రలో ఆయన కూడా ఉన్నారు. అంత్యక్రియలు తానే నిర్వహించి రావాల్సి ఉండటం చాలా ఒక తండ్రిగా తనకు చాలా దురదృష్టకరం అంటూ, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదంటూ ఘోరణ విలపించారు మంత్రి నారాయణ. మంత్రి నారాయణ వెంట అతని సన్నిహితులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు. అంతిమయాత్రలో వాళ్ళంతా కూడా కొనసాగుతున్నారు.
22 ఏళ్ల కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. కన్నతల్లిని దుఃఖసాగరంలో ముంచి నిషిత్ నారాయణ వాళ్ళందరినీ వీడి వెళ్ళిపోయాడు అన్న వార్త కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. అమ్మ అనే పిలుపు లేదు. ఒక్కగానొక్క కొడుకు, 2 సోదరులున్నారు. వాళ్ళు కూడా తమ సోదరుడు లేడు అన్న వార్తను విన్న వెంటనే నారాయణ పక్కనే అతని కూర్చున్నారు విషన్న వదనంతో. కనీసం తన సోదరుడి ఆఖరి చూపు చూడటానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోలేదు. నిషిత్ లేడు అనేది నేను నమ్మలేనటువంటి ఒక షాక్లో ఆమె ఉండిపోయారు. కుటుంబ సభ్యులకు అన్నీ తానై ఉండి ధైర్యం ఇవ్వాల్సిన కొడుకు అంత్యయాత్రలో పాల్గొని రావాల్సి రావటం, అలాగే అంత్య సంస్కారాలు చేయటం కూడా నారాయణకు ఇది చాలా దురదృష్టం. ఏ తండ్రికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అంత్యయాత్ర 11 కిలోమీటర్ల మేర సాగనుంది. అనేక మంది, వేలాది మంది ఈ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, స్టూడెంట్స్, అలాగే నెల్లూరులో వాళ్ళ బంధువులు, స్నేహితులు, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళందరూ కూడా అంతిమయాత్రలో కొనసాగుతున్నారు. మరి కాసేపట్లో పెన్నా నది తీరాన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు నిషిత్ నారాయణకు. ఎవరిని కదిలించినా నిషిత్ నారాయణ తమతో చాలా స్నేహంగా ఉండేవాడు. విద్యా సంస్థలకు డైరెక్టర్ అయిన నారాయణ విద్యా సంస్థలకు మొత్తం బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించేటువంటి సమర్థత కలిగిన ఒక యువకుడు, తమ భవిష్యత్తుకు ఎంతో దిక్సూచి అవుతాడన్న యువకుడు ఇక లేడు అనేది వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. నారాయణ రాజకీయాల్లో బిజీగా ఉన్న టైంలో కుటుంబానికి సంబంధించి అన్ని విషయాలు తానే చక్కదిద్దాడు నిషిత్ నారాయణ. తండ్రికి రాజకీయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి పనిలో కూడా తన తండ్రి వెన్నంటే ఉంటూ నేనున్నానంటూ ఒక భరోసా నారాయణకు ఇచ్చాడు నిషిత్ నారాయణ. కుటుంబ సభ్యులకు కూడా అన్నీ తానే ఉండేవాడు. ప్రతిదీ కూడా ఆయన తన సలహా కావచ్చు, తన సహాయాన్ని ఎప్పుడు కూడా అందిస్తూ ఉండేవాడు. విద్యా సంస్థలకు సంబంధించి అన్నీ కూడా తానే చూసుకునేవాడు. అంత భవిష్యత్తున్న కొడుకు, 22 ఏళ్ల కొడుకు ఈ విధంగా యాక్సిడెంట్లో చనిపోవటం, తండ్రిగా తాను అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి రావటం నారాయణకు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. దుఃఖసాగరంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులంతా. ఈ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ అంతిమయాత్రలో ఉన్నారు. 11 కిలోమీటర్ల మేర ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్లో గంటన్నర సమయం పాటు ఈ అంతిమయాత్ర కొనసాగవచ్చు. తర్వాత పెన్నా నది తీరాన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.